హాయ్ బ్రో. నమస్తే. మీ పేరు? వెంకటేష్. మీ పేరు? ప్రవీణ్. ఎక్కడ మీది? మాది ఆంధ్ర, నెల్లూరు. మాది కావలి, ఆంధ్రప్రదేశ్, నెల్లూరు డిస్టిక్. సో ఇప్పుడు మీరు అటు సైడ్ చూసుకుంటే వైసీపీ పాలన ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా విధాలుగా చెప్తున్నారు. మీరేం చెప్తారు? మీకు తెలియదు ఏం లేదు, రౌడీ రాజ్యం. ఎక్కడ చూసినా పాలిటిక్స్, మొత్తం వాళ్ళకే చెందాలి, మొత్తం వాళ్ళే చూసుకోవాలని చెప్పి. అలా ఉంటే మాకు కష్టంగా ఉంది. ఇప్పుడు మాకు అక్కడ ఫ్యాక్టరీ, అక్కడ ఉపాధి లేక ఇక్కడికి వచ్చినాం. ఏమన్నా జాబ్ చేసుకోవాలన్నా కూడా, ఏమన్నా చేసుకోవాలన్నా ఇక్కడికే వచ్చినాం. ఆ కంపెనీస్ ఏదో మా ఏపీలో ఉంటే మేము చూసుకోవాలనుకుంటాం కదా. మా వల్ల ఇక్కడ ప్రజెంట్ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. మేము వచ్చినందుకు కొంచెం మాకు టాలెంట్ ఉంది, వాళ్ళకి టాలెంట్ ఉంది. వాళ్ళకి అవకాశం రావట్లేదు మాకు వచ్చినా కూడా. అదే కంపెనీ ఆ ఏపీలో ఉంటే వాళ్ళు బాగుంటారు, మేము బాగుంటాం కదా. సో అంటే ఎక్కడ ఇప్పుడు అక్కడ స్టేట్లో మీకు సంబంధించినటువంటి మీ యువతకు కావాల్సినటువంటి పథకాలన్నీ ఏర్పాటు చేస్తే సో మీరు అక్కడే చదువుకుని హ్యాపీగా అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు అని అంటారు. అండ్ ఇంకోటి కూడా పథకాలు అంటున్నారు, కానీ దాంట్లో చాలా వరకు కుంభకోణాలే జరుగుతున్నాయి. పథకాలు అంటే ఏంటన్నా, ఇప్పుడు మహా అంటే నలుగురు ప్రజలకి ఏంది డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇంట్లో పేరెంట్స్కి వేయడం కదన్నా. మాకంటూ ఏదైనా చదువుకున్నారు, వీళ్ళకంటూ ఏదో ఉపాధి కల్పించాలి అనేది ఉండాలన్నా. అకౌంట్లో డబ్బులు వేసేస్తే డబ్బులు ఎవరికి కావాలన్నా, ఆ డబ్బు మా సొంతంగా మేము సంపాదించుకునే స్టామినా మాకు ఇస్తే దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఇస్తాం ఎంతకాలంటే చదువుకుంటే, చదువుకునేది ఇంట్లో వాళ్ళు చదివిస్తున్నారు, వాళ్ళు చదివిస్తున్నారు, బట్ ఉపాధి కల్పించాలి. మీరేంది రాజకీయ పరంగా ఇప్పుడు మీదే ఉంది అంటే మాకు ఏంది కనిపించే ఒక దేవుడు లెక్కనన్నమాట. ఆయన వరాలు ఇస్తాడు, మీరేంది మాకు జీవితాన్ని ఇస్తారు. అలాంటిది మీరేట ఇల్లీగల్గా చేస్తే ఏముంటుందన్న? ఏముండదు. ప్రజెంట్ ఉద్యోగం అది ఇదని చూపిస్తున్నారు, ఎక్కడ వెళ్ళి చూస్తే ఏముండదు. మళ్ళీ ఊరుగా సచివాలయం అంటే ఏముంటుంది? దాని నుంచి ఒక్కరు ప్రాపర్గా వర్క్ చేయట్లేదు, చేసే వాళ్ళకి అవకాశాలు. సచివాలయం అని చెప్తున్నారు, సచివాలయం దగ్గరికి వెళ్తే మీరు ఏ పార్టీ అని అడుగుతున్నారు ఫస్ట్. ఇదొకటి ఉంది, మళ్ళీ ఏ పార్టీ అని అడుగుతున్నారు. ఇప్పుడు టీడీపీ అయితే హోల్లో ఉంటారు, ఎప్పటికో జరుగుతాయి పనులు జరుగుతాయి, కానీ ఎప్పటికో. వైఎస్ఆర్సీపీ అయితే మాకు ఆ నాయకుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు. అలా పార్టీని బట్టి పనులు జరుగుతున్నాయి అన్నమాట. చెప్పే కదన్నా, రౌడీ రాజకీయం. మన వాళ్ళు అంటే ఎంత దూరం వెళ్తారు, మన వాళ్ళు కాదు అంటే నువ్వెవడివి, ఇదే మాటలు ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తా అని అనుకుంటే ఇట్లా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మాకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరంటే, మాకు ఒకప్పుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, కానీ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా కోసం, యువత కోసం పోరాడేదంటే మా పవన్ కళ్యాణ్. ఆయన రావాలన్నా, ఆయన ఖచ్చితంగా రావాలి. మేము చెప్పడం ఏందన్నా, పురాణాలు ఏ చెప్తాయన్నా, పవన్ రావాలి, పవన్ వస్తాడు. ఆయన తర్వాత ఏదైనా. ఇప్పుడు జగన్కి ఏంది ఒక అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆయన తలుచుకుంటే ఎన్ని రాజకీయాలు చేయలేడు, ఏం చేయలేడా? చేసుకోం, కానీ వచ్చాడు ఆయన. ఏం చూపిస్తాడు? సరే రాజశేఖర్ ఆయన పాలన బాగుండింది, ఉన్న 4-5 రోజులైనా. బట్ జగన్ ఏంది, జగన్ ఆయన కొడుకుగా ఆయన పేరు నిలబడతాడు లేదే. వచ్చి 4 రోజులైనా ఆయన చూపించేశాడు కదన్నా. బాబాయిని చంపుకున్నాడు, రిలేటివ్స్ని చంపుకున్నాడు, ఏం సాధించాడన్న ఆయన? ఓటేశారు. స్టార్టింగ్ ఆయన రాకముందు జగన్ కన్న బిడ్డలా చూసుకునే జనము ఆయన పేరు చెప్పు తీసుకొని వెళ్ళిపోతుంది, చెప్తూ కొట్టుంటూ. ఏం సాధించాడన్నా? ఇప్పుడు మామూలుకి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు వస్తున్నాడు, కొడుకు చేసేది ఎమ్మెల్యే అయినా కానీ ఓల్డ్ ప్రపంచం మొత్తం మీద గుర్తింపు ఉంది. ఆయన ఏం చేశాడని గుర్తింపు చేసుకున్నాడు, వాళ్ళ నాన్న బాటలో నడుస్తున్నాడు. ఈయన జగన్ మాత్రం ఆయనకు వచ్చింది ఆయన చేసుకుంటూ పోతున్నాడు. తెలియని వాళ్ళు ఏమన్నాడితే నా ఇష్టం, మొత్తం నాది పై రాజ్యం అన్నాడు చూస్తున్నాడు. ఏముంటుందన్నా? తెలియకపోతే వాళ్ళు నేర్చుకోవాలి. ఆయన మర్యాద కొద్దీ ఏదో ఇచ్చాడు, ఏం చేస్తాడన్నా? మళ్ళీ ఏడంటే మాటలు కానీ ఎలా వస్తున్నాయి? ఒక రాజకీయ నాయకులు ఏమైనా వస్తున్నాయి ఆ మాటలు? రేపు తోటి పార్టీలను నెడుతున్నాడు, రేపు ఆ సమస్య కోసం మేము కలిగితే మమ్మల్ని ఎలా చూస్తాడు? మీకేంది భయ ఏం చేసేది, ఏముంది మీ దగ్గర అన్నట్టు చూస్తున్నాడు. ఉద్యోగాల గురించి కూడా తీసుకుంటే యువత చాలా మంది ఖాళీగానే ఉంటున్నారు. ఒకవేళ ఉద్యోగాలు లేకుండా అంటే ఈ వచ్చినప్పటి నుంచి మీకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ సీఎం జగన్ గారు అయితే అప్పుడేంటి మీరేం చెప్తారు? ఒక్కటి అన్న నేను చెప్తా అన్న, ఇప్పుడే చూస్తున్నారు విజయవాడలో కానీ అమరావతిలో కానీ ఎంతమందో స్ట్రగుల్ అవుతున్నారు. చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్, ఇంకా బెటర్గా అవుతారు. ఇప్పుడు కొంతమంది వచ్చారు రోడ్డుపైకి, ఇప్పుడు చాలా యువత మొత్తాన్ని వస్తారు పూర్తిగా. ఇంకా రోడ్డుపైకి రావాల్సిన పొజిషన్ అదే. ఇంకా జగన్ ఏంది, మనీ సెంట్రల్ గవర్నమెంట్ బట్టి సెంట్రల్ మనీ ఇస్తుంది, అది తీసుకుంటాడు. అక్కడ వచ్చేది 100% అయితే ఇక్కడ ఇచ్చే 30% మాత్రమే. మిగతా 70% ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకే తెలియదు. అంటే వాళ్ళకి సంబంధించిన వరకు వాళ్ళకి సైడ్ చేసుకుంటున్నారు, మాది మా కుటుంబం మేము అని చెప్పి. మిగిలిన వాళ్ళు ఏం చేయాలి, మేము ఇంకా ఆయన చేయాలి అర్థం కావట్లేదు. అలా ఉంది అక్కడ పొజిషన్ మొత్తం. ఓకే, సూపర్. ఒకవేళ ఇప్పుడు పోటీ వేయాలి అనుకుంటే వైసీపీకి పోటీగా టీడీపీ జనసేన రెండు కలిసి చేసే అవకాశాలు ఉన్నాయంటారా? టీడీపీ కలిసినా కలవకపోయినా, బీజేపీ కలిసినా కలవకపోయినా పక్క నిలబడితే మాత్రం చిరంజీవి గారు లాగా వెనకాడుకు వేయకుండా ఇప్పుడు ఎలాగైతే ముందుకు వస్తున్నారో
అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం మెరుగయ్యి ముందుకు వస్తే మాత్రం పక్కా జనసేన గెలిచే అవకాశం అయితే ఉంది. అంతకు ముందుకు ఇప్పటికి జనసేన పార్టీ బాగా స్ట్రాంగ్ అయిందంటారా? పక్కా చెప్తా ఉన్నా. ఇదిగైతే చెప్పడం ఏందన్నా డైలీ తెలుస్తుంది, ప్రతి వార్త చూసే జనసేన జనసేన. ఇదంతా ముందు లేదు కాబట్టి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, చిన్న ధైర్యంతో వెనక అడిగేశాడు కానీ పవన్ కళ్యాణ్. వాళ్ళ అన్నయ్య కొంచెం తక్కువ విత్ సెకండ్ లో ముందుకు వచ్చి నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ జన కోసం. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా ఆయనకి సపోర్ట్ చాలా పెద్ద పెద్ద సినీ స్టార్సే వస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కొడుకు రామ్ చరణ్ కావచ్చు, అన్న చిరంజీవి కావచ్చు, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికే సపోర్ట్ చేస్తారు. ఎంతమందో ఉన్నారు. ఆయన గురించి తెలిసిందే, ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఏమైనా కావచ్చు. పవన్ కళ్యాణ్కి పోటీ మాత్రం ఎవరు రాలేరు ఒక్కసారి సీఎం అయితే మాత్రం. అలా ఉంటుంది పాలన అయితే. కొంతమంది అనుకుంటారన్న, ఒకసారి ఎలక్షన్ జరిగింది కదా, ఏంది మామూలు పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు కదా, ఫస్ట్ నుంచి ఉన్నాడంటే ఓడిపోవడం కాదు, ఒక అవకాశం ఇచ్చాడు. ఎవరు ఇప్పుడు జగన్ వచ్చాడు, జగన్ 10 సంవత్సరాలు, అది 10-15 సంవత్సరాల నుంచి ఉన్నాడు, జైలుకి వెళ్ళేసి వచ్చాడు. ఆయన పాలన ఏముంటుంది, ఇంత నటిస్తున్నాడా, నిజంగానే నా మీద జనం మీద బాధ్యత ఏమైనా ఉందానని దాన్ని బట్టి అర్థమైపోయింది. నెక్స్ట్ సారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కనుక వస్తే నో డౌట్ అన్న, ఆయన పని చేసిన తర్వాత ఏదైనా చూసుకుంటాడు. ఏం చూసుకుంటే జనం కోసం తప్ప ఏం చేయడన్నా, రోడ్డు ఎక్కుతాడు, 7 కాలం ఇంటర్లోకి వస్తాడు, గవర్నమెంట్ కాదు సుప్రీం కోర్టు అయినా ఎదిరిస్తాడన్న పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సేవలు అన్నీ అయితే వృద్ధుల కానుంచి యువత వరకు ప్రతి ఒక్కరికి సమన్వయంగా తన వంతు సాయం చేశాడు. సో ఒకవేళ పదవి అంటే ఒకవేళ సీఎం క్యాండిడేట్గా అయితే, సీఎంగా నిలబడితే అప్పుడు మనం ఇంకెలా చూసుకోవచ్చు? సీఎంగా అయితే నెక్స్ట్ ఇంకో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు నుంచే ఆయన పనులు స్టార్ట్ చేశాడు. తన వంతుగా ఆయన చేస్తూనే ఉన్నాడు. సీఎంలో ఉండి కూడా ఆయన జగన్ గారు ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈయన ఉన్నా లేకపోయినా ఆయన వంతు ఆయన చేస్తూ ఉన్నారు. అది సినిమా ఫీల్డ్ కావచ్చు, బయట కావచ్చు, చాలా మంది తెలుసు ఆయన ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు జగన్ అడిగారు కదా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి. ఈ ఒక్క ఛాన్స్ కనుక పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆయన నిరూపిస్తాడు, ఆంధ్రప్రదేశ్ని ఆ స్థానంలో నిలబెడతారు. ఇది మాత్రం నమ్మకంగా చెప్తాను. సూపర్. సో ఫైనల్గా మనమైతే నెక్స్ట్ జనసేన పార్టీ వస్తే ఇట్లా అభివృద్ధి పనులను చాలా చూడొచ్చు అంటారు. సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? ప్రకాష్. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ కాకినాడ. సో మీరు అక్కడ చూసుకుంటే వైసీపీ, టీడీపీ, జనసేన మంచి ఫామ్లో ఉన్నాయి ప్రజెంట్. సో ఈ వైసీపీకి నెక్స్ట్ గట్టి పోటీ ఇచ్చే ఏది అంటారు? నాకు తెలిసి జనసేన టీడీపీ కలవాలని కోరుకుంటున్నాను నేనైతే. అంటే నార్మల్గా ఇప్పుడు అక్కడ చూసుకుంటే కనుక వైసీపీ పాలన గురించి చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? వాళ్ళు కొట్టుకుంటాం సరిపోతుంది అన్న, ప్రజలకు చేసేది ఏం లేదు. ప్లస్ స్టూడెంట్స్కి అయితే ఏ యూజ్ఫుల్ లేదు. అందుకే కదా మేము ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చి ఇక్కడ కోర్సులు నేర్చుకుంటున్నాం. ఉద్యోగాలు లేక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఒకవేళ మనం జనసేనకు ఛాన్స్ ఇస్తే ఏమన్నా అభివృద్ధి జరుగుద్ది అంటారా? అంటే పవన్ కళ్యాణ్ అయితే మంచి వ్యక్తి అని అందరూ నమ్ముతున్నారు కాబట్టి తను వస్తే ఏమన్నా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం. సో మీ ఉద్దేశం చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఏది గెలవచ్చు? గెలవడం అంటే చెప్పలేమా, అది అంటే జనసేనకి వేస్తారని అంత ఖచ్చితంగా చెప్పలేము. ఒకవేళ టీడీపీకి జనసేన సపోర్ట్ చేస్తే రావచ్చు. సో ఇప్పుడు వైసీపీ సింగిల్గానే పోరాటం చేస్తుందా? తెలియదు దాని గురించి. ఓకే, ఫైనల్గా జగన్ పాలన గురించి ఏం చెప్తారు? వేస్ట్ అన్న, బొక్క. ఎందుకు, ఏ విధంగా అంటే ఇప్పుడు సపోజ్ మా ఏరియాలోనే మేము వచ్చిన కాడి నుంచి రోడ్లు ఇక్కడ అన్నీ అలాగే ఉన్నాయి. ఫీజు రిమర్స్మెంట్ మాకు ఫుల్ ఫీజు రిమర్స్మెంట్ అంటున్నారు కానీ ఫుల్గా ఏం పట్టలేదు. ప్లస్ నేను కాకినాడ, నేను విజయవాడ వెళ్ళి చదువుకునేవాడిని. ట్రావెలింగ్ ఛార్జెస్ నేను జాయిన్ అయిన తర్వాత ఒక రేటు, జగన్ వచ్చిన తర్వాత ఒక రేట్ అయిపోయింది ట్రావెలింగ్ ఛార్జెస్. ఏ విధంగా చూసుకున్నా అసలు ప్రజలకు అనుకూలంగా లేదంటారా? లేదన్న, లేదు. ఫైనల్గా నెక్స్ట్ ఒకవేళ వస్తే గిట్ల జనసేనకు ఛాన్స్ ఇచ్చి గెలిపించుకోవచ్చు. ఎస్ అంతే. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ జనసేన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.